ఒకప్పుడు ఇండియాలో ఏదైనా సిక్‌నెస్ ద్వారా చనిపోయేవాళ్ళు లేదా ఏదైనా యాక్సిడెంట్ ద్వారా చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దట్ టూ స్పెషల్లీ సూసైడ్ వల్ల. సూసైడ్ వల్ల చాలామంది రీసెంట్ టైమ్స్‌లో చనిపోతూ ఉన్నారు. మేజర్ రీజన్స్ ఏంటి అని జనరల్‌గా అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఇష్యూ లోన్లీనెస్ అండ్ డిప్రెషన్‌గా తేలింది. అండ్ సెకండ్ థింగ్ వర్క్ ప్లేస్ స్ట్రెస్ అండ్ పర్సనల్ స్ట్రెస్. థర్డ్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఇంట్లో ఉన్న చిన్న చిన్న రిలేషన్షిప్ బ్రేక్సే కానీ వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్నే కానీ తట్టుకోలేకపోవడం వల్ల సూసైడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే మనం ఎక్కువగా కూడా ఇప్పుడు వర్చువల్ వరల్డ్లోకి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నాము. వేరే వాళ్ళ లైఫ్స్ మనకు చాలా హ్యాపీగా, మన లైఫ్ చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హ్యాపీనెస్నే పోస్ట్ చేస్తారు కానీ వాళ్ళ సాడ్నెస్ని పోస్ట్ చేయరు. సో ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనకాల ఏదో తెలియని బాధ ఉంటుంది. అందరూ వాళ్ళ బాధల్ని చెప్పుకోరు కదా. సో మన బాధలు వచ్చినప్పుడు మనకు ఆ బాధలు చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి టైంలో ఎప్పుడైనా డిప్రెస్ ఫీల్ అవుతుంటే ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చక్కగా అలా బయటికి వెళ్ళి ఏదైనా చారిటబుల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఏవైనా కానీ ఆర్గనైజేషన్స్కి కానీ వెళ్ళి అక్కడ మీకు చేయాలనిపించినంత సాయం చేసి డొనేట్ చేయండి. మనసులో ఉన్న బాధ పోతుంది. చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. సో మనం చేయగలిగిందల్లా ఒక్కటే, అలా బయటకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ సమస్యలను చూస్తూ ఉంటే మన సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. పీపుల్ తోటి కనెక్ట్ అవ్వండి. లోన్లీగా ఫీల్ కాకండి. మన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనం ఒంటరిగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతూ ఉంటే ఆవిడ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి చనిపోయారు. వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ చెప్తుంటే చాలా బాధగా అనిపించింది. షీఈస్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ కానీ, వెరీ స్ట్రాంగ్ విమెన్ అని పేరు. హస్బెండ్ దూరంగా ఉన్నా కానీ తను చాలా స్ట్రాంగ్గా పిల్లల్ని చదివించుకుంటూ తన ఆఫీస్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ అందరితోటి బాగానే ఉండేది. సడన్గా ఎందుకు ఇలా సూసైడ్ చేసుకుంది అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. సూసైడ్